ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మేము ఎక్కడికి ట్రిప్ వేయలేదు కాబట్టి మా ఊరి దగ్గరలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ మంత్రాలయం 1 డే ట్రిప్ అనమాట. దీని బడ్జెట్ వచ్చేసి మొత్తం 4,000. వెహికల్, డ్రైవరు అంతా కలిపేసి మా ఊరు నుంచి దాదాపు ఒక అప్ అండ్ డౌన్ వచ్చేసి 250 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మెయిన్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి వచ్చేసి మొత్తం పంచముఖాలతో ఉంటాడు. రాఘవేంద్ర స్వామి వచ్చేసి డైలీ ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారని చెప్తారనమాట. ఈ గుడి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. క్రౌడ్ అయితే చాలా బాగున్నారనమాట. ఎందుకంటే ఆ రోజు శనివారం కాబట్టి, అదే హాలిడేస్ కాబట్టి అసలు కొద్దిసేపు అయితే మాకు ఊపిరి రాలేదనమాట లోపల పోవడానికి. ఇంకోటి వచ్చేసి గుడి మెయింటెనెన్స్లో పైన ఫ్యాన్స్ కూడా పెట్టలేదు, అంతా ఉడక ఉందనమాట. కొంచెంసేపు నాకైతే ఊపిరి ఆడలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి తాయెత్తులు కానీ గద్దలు కానీ అమ్ముతారు, చాలా చీప్గానే ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది గుడి పక్కన, గుడి బయటకు వచ్చేసిన తర్వాత అనమాట. గుడి లోపల తిగిన వీడియోస్ అయితే తీయట్లేదు. ఇక్కడ నాకు కూతురు చూడండి ఆడుకుంటా ఉంది. మేమైతే లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. కొంచెం గ్రౌండ్ ఉండింటే ముందర వెళ్ళేసి లంచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అనమాట మేము చాలా ఎండగా ఉంది. ఇదే మేము తీసుకొచ్చిన వెహికల్ అనమాట. తన డ్రైవరు చుట్టుపక్కల అయితే అంతా బాగానే క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. అదే మెయిన్ గుడి యొక్క గోపురము. గుడి అయితే కానీ చాలా ప్రశాంతంగానే ఉంటుంది, చాలా బాగుందన్నమాట. సాటర్డే మెయిన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. మిగతా టైంలో రష్ అయితే చాలా తక్కువనే ఉంటుంది అనుకుంటాను. నేను వెళ్ళడే సాటర్డే కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అక్కడి నుంచి మేము మంత్రాలయం వచ్చాము. ఇదే మెయిన్ మంత్రాలయం ఆర్చి. ఇక్కడ నుంచి ఎదురుగా అయితే నేను 2024లో వెళ్ళాను. అప్పుడైతే ఈ షాప్స్ ఇవైతే ఏమి కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. ఇవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంటే గుడి ఎదురుగా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో తయారు చేశారు. చాలా బాగుందన్నమాట. ఇదే మెయిన్ హైలైట్ మంత్రాలయానికి. చాలా బాగా వేస్తారనమాట ఇవి ఆర్ట్లు. చాలా బాగా సూపర్గా వేస్తారు ఇవి ఆర్ట్స్. చాలా చూడాలంటే కానీ చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ఆర్ట్ దగ్గరికి వెళ్ళి మనం చదువుకుంటూ చూడాలన్నా కూడా చాలా టైం పడుతుంది. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, కన్నడలో కూడా ఉన్నట్టుంది లాంగ్వేజెస్. మనం చాలా ఏ విగ్రహం ఎప్పుడుది ఏం లేదు, దాని ప్రాచుర్యత ఏమిటి అనేది చాలా బాగా వివరించారు కింద. ఇంకోటి ఏమంటే ఈ ఆర్ట్స్ ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ రైనీ సీజన్లో కానీ వీటిని చూడాలి, చాలా హైలైట్ ఉంటాయి ఇవి. ఒక సైడ్ మొత్తం విష్ణుమూర్తి వేశారు, ఇంకో సైడ్ మొత్తము కృష్ణుడు వేశారనమాట. భాగవతము, భారతము మొత్తం చూడండి. ఒక్కొక్కటి ఆర్ట్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి మెయిన్ హైలైట్ అంటే కానీ ఇదే. రైనీ సీజన్లో కానీ ఈవినింగ్ టైం కానీ కొంచెం లైట్స్ వేసినప్పుడు కానీ వెళ్ళాలి, చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఇది ఈ ఆర్ట్ గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువ అనమాట. మంత్రాలయంకి హైలైట్ అంటే కినా ఇదే అని చెప్పి అనుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి తర్వాత ఇదే మెయిన్. మీకు ఎదురు కనిపిస్తున్నది ఇంకా రాఘవేంద్ర స్వామి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీకు అక్కడ ఎల్ఈడీస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇదే మేము దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇది మెయిన్ రాఘవేంద్ర స్వామి గోపురం అనమాట. లోపలైతే క్రౌడ్ అయితే కానీ చాలానే ఉన్నారు, ఎందుకంటే హాలిడేస్ కదా. అదే మేము వెళ్ళింది సాటర్డే కదా కాబట్టి ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయని చెప్పేసి చాలామంది అయితే వచ్చేసారు. మాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది దర్శనానికి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా సీజన్లో అయితే ఈ హాలిడేస్లో అయితే వెళ్ళాము, మామూలుగానే వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మా చిన్న ఆయన వచ్చేసి వెళ్దాంపా చాలా రోజులు ఎక్కడికి వెళ్ళలేదంటే కన్నా కొంచెం వెహికల్ రెంట్కి తీసేసుకొని అయితే వెళ్ళాము. బాగానే మార్నింగ్ 10కి బయలుదేరామంటే ఈవినింగ్ 8:30 కల్లా వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్న ఆయన అనమాట. తను నేనే వెళ్ళామన్నమాట. ఇక్కడ పక్కన ఉన్నది మా అత్త, మా చిన్నాయన చెల్లెలు, మా చిన్నాయన వైఫ్, మా చిన్నాయన కూతురు, నేను, నా వైఫ్, నా కూతురు అందరూ వెళ్ళాము. చాలా బాగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మనసుకి. ఇది లోపల గుడి అనమాట. చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పైన రాఘవేంద్ర స్వామి గోపురం చెప్పే కదా, ఇది చాలా బాగుంటుంది. లోపల గుడి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేస్తారు ఇక్కడ. ఏమంటే కదా మనం ఎక్కడికైనా ఏమైనా చిరుతిండ్లు అవి తీసుకొని వెళ్ళాలంటే మన ఊరు నుంచి తీసుకొని వెళ్ళడమే మేలు. బయట అక్కడెక్కడైనా తీసుకోవాలనుకుంటే కన్నా టూ మచ్ కాస్ట్ అయితే పెట్టారనమాట. అందుకని చెప్పేసి మీరు ఏమైనా కొనుక్కొని వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కన్నా ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళండి, బాగుంటుంది. మీకు గిన నా ఛానల్ గిన నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.
ఫ్రెండ్స్ బాయ్.